మన అభ్యర్థులు అయితే ఒక క్లీన్ చిట్ ఉన్న అభ్యర్థులు, ఒక వైట్ పేపర్ ఉన్న అభ్యర్థులు. వాళ్ళు ఈ వార్డ్ కొరకు ఇంతకు ముందు కూడా కౌన్సిలర్ ఉండే. మీరు మొట్టమొదటిసారి కౌన్సిలర్ కదా, మంచి కుటుంబం నుంచి వచ్చినారు. వాళ్ళని గెలిపించాలి. కానీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి? నా కొరకు కాదు, ఇక్కడ కన్వేసుకున్నది కాదు, మోడీ గారి కొరకు కూడా కాదు, దేశాని కొరకు. ఎందుకంటే దేశాన్ని రక్షించటైనా మోడీ, మన భారతీయ జనతా పార్టీ, దేశాన్ని ఆదుకుని డెవలప్ చేస్తున్న వ్యక్తి మోడీ గారు, బీజేపీ పార్టీ. అక్కడ ఉంటే లాభం, ఇక్కడ కూడా నన్నేమో ఓటేసి ఢిల్లీ పంపించిండ్రు. ఇక్కడ ఉంటేనే ఈ కాలనీ అభివృద్ధి, ఈ వార్డు అభివృద్ధి కావాలంటే దాన్ని గెలిపించాలి. వాస్తవంగా నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎంపీగా ఎలక్షన్ కొట్లాడినప్పుడు చాలా బీజేపీది వేవ్ లేకుండే, కానీ అప్పటికిప్పటికీ ప్రజలలో వచ్చింది. అందుకే నాకు నమ్మకం ఉంది ఇద్దరు అభ్యర్థులను గెలిపిస్తాను. ఆ నమ్మకం ఎందుకు వచ్చిందంటే ప్రజల నమ్మకము బీజేపీలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడే శ్రీలత గారు చెప్పింది ఏంటంటే, ఇది ఇస్తా అది ఇస్తా అని ఇస్తా అన్నారు. ఇప్పుడు అంటున్నారు నన్ను కోసినా ఒక్క పైసా లేదంటున్నారు. అందుకే బీజేపీ అభ్యర్థులను గెలిపి మన అభివృద్ధి కొరకు, మన పిల్లల కొరకు, మన కొరకు గెలిపించాలి. భారత్ మాత.